ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. దాదాపు 6 గంటలుగా డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలోని సిట్ టీం ప్రశ్నిస్తోంది. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఇక నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నిస్తున్నారు సిట్ ఆఫీసర్స్. 2023 ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వాంగ్మూలం నమోదు చేస్తున్నట్టు సమాచారం. ఎన్నికల సమయంలో ఒకే రోజు 600 మంది కాంగ్రెస్ బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గుర్తించింది సిట్. నిందితుడిగా ఉన్న ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు 2023 అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, సర్వేల కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసినట్లు గుర్తించారు సిట్ ఆఫీసర్స్. న్యూస్ ఛానల్ ఎండీతో ప్రైవేటు కార్యాలయాన్ని హరీష్ రావు ఏర్పాటు చేయించారని ఆరోపణలున్నాయి. హరీష్ రావు వాట్సాప్ నుంచి కొన్ని నంబర్లను న్యూస్ ఛానల్ ఎండీకి ట్యాపింగ్ కోసం పంపినట్లు సిట్ అనుమానిస్తోంది. ఇక నిందితులైన రాధాకిషన్ రావు, నవీన్ రావు, ప్రభాకర్ రావుతో పలుసార్లు హరీష్ రావు మాట్లాడినట్లు ఆరోపణలున్నాయి. ఎన్నికల సమయంలో ఒకే రోజు 600 మంది కాంగ్రెస్ బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గుర్తించింది సిట్. నిందితుడిగా ఉన్న ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు 2023 అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, సర్వేల కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసినట్లు గుర్తించారు సిట్ ఆఫీసర్స్. న్యూస్ ఛానల్ ఎండీతో ప్రైవేట్ కార్యాలయాన్ని హరీష్ రావు ఏర్పాటు చేయించారని ఆరోపణలున్నాయి. హరీష్ రావు వాట్సాప్ నుంచి కొన్ని నంబర్లకు న్యూస్ ఛానల్ ఎండీకి ట్యాపింగ్ కోసం పంపినట్లు సిట్ అనుమానిస్తోంది. ఇక నిందితులైన రాధాకిషన్ రావు, నవీన్ రావు, ప్రభాకర్ రావుతో పలుసార్లు హరీష్ రావు మాట్లాడినట్లు ఆరోపణలున్నాయి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం ధనరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. ధనరాజ్, హరీష్ రావు సిట్ విచారణ దాదాపు 6 గంటలుగా జరుగుతుందా? అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావును సుమారుగా 6 గంటల పాటుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ విచారణ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో చూసినట్టయితే చాలా పెద్ద ఎత్తున ఆందోళన మొదలైంది. ఎందుకంటే సుదీర్ఘంగా 6 గంటల పాటు సిట్టు ఎదుట విచారణ ఎదుర్కొంటున్నటువంటి హరీష్ రావు నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆయన అనుచర గణం అంతా కూడా పెద్ద ఎత్తున ఈ సిట్ కార్యాలయానికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు భారీ ఎత్తున చేరుకున్నారు. ఈ క్రమంలోనే భారీగా పోలీసు బలగాలు కూడా మోహరించడం జరిగింది. దీంతో పాటుగాను ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు గాను ఇప్పటికే పోలీసు బలగాలు అయినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసు బలగాలతో పాటుగాను లా అండ్ ఆర్డర్ పోలీసు బలగాలంతా కూడా పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతానికి చేరుకొని బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక మరోవైపు చూసినట్టయితే సిట్కి సంబంధించినటువంటి వ్యవహారాలలో సిట్ దర్యాప్తు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసినట్టయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023లో మొత్తం ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలో సిట్ ట్యాపింగ్ టీం అంతా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంకి అనుకూలంగా పనిచేసింది. అదేవిధంగా అందులో హరీష్ రావుకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ అయ్యిందనే వ్యవహారాలపైన కూడా సిట్ టీం పూర్తిగా హరీష్ రావును విచారణ కొనసాగించనుంది. ఆయనని ఇందులో చూసినట్టయితే 160 సిఆర్పిసి సెక్షన్ ప్రకారంగా ఇందులో విట్నెస్గా చూపెట్టారు కాబట్టి ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయనున్నారు. అయితే గతంలో చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఎలక్షన్ సంబంధించినటువంటి క్యాంపెయిన్లు కావచ్చు, ఎన్నికలకు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్లలో జరిగినటువంటి వ్యవహారాలలో ఏదైతే అప్పుడున్నటువంటి మొత్తం ఈ సిట్ బృందం అయితే ఎవరైతే నిందితులుగా ఉన్నారో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నతో పాటు ప్రభాకర్ రావు తోటి మొత్తం వాట్సాప్ సంబంధించినటువంటి కాల్స్ ఏ విధంగా మాట్లాడారు, దాంతో పాటుగాను అప్పుడు వారికి ఏ రకంగా ఆదేశాలు ఇచ్చారు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలలో హరీష్ రావుకు సంబంధించినటువంటి ప్రమేయం పైన కూడా, అదేవిధంగా హరీష్ రావుకు సంబంధించినటువంటి ఎవరైతే గతంలో రాజకీయ నేతలు ఎవరైతే ప్రతిపక్ష నేతలు ఉన్నారో వారందరి పైన కూడా వారి ఫోన్లు ట్యాపింగ్ చేయించారనే ఆరోపణలపైన కూడా సిట్ బృందము పలు రకాలుగా హరీష్ రావుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ను కూడా తీసుకోనుంది. ఈ క్రమంలో సుదీర్ఘంగా 6 గంటల పాటు కొనసాగుతున్నటువంటి ఈ విచారణలలో పలు ప్రశ్నలు కూడా ఆయన ముందుంచి కూడా మొత్తం సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో మరో 5గురికి సంబంధించినటువంటి బృందము హరీష్ రావును ప్రశ్నిస్తుంది. ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ను ఎప్పటికప్పుడు రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ సంబంధించినటువంటి రిపోర్ట్ కావచ్చు, అదేవిధంగా సైంటిఫికల్ సంబంధించినటువంటి ఎవిడెన్స్లను అన్నిటిని కూడా మొత్తం సిట్ బృందము పూర్తిగా దగ్గర పెట్టుకొని క్వశ్చనింగ్ సంబంధించినటువంటి ప్రశ్నల పరంపర కొనసాగిస్తూ మొత్తం హరీష్ రావు వాంగ్మూలాన్ని కూడా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. ఇక అప్పుడున్నటువంటి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో
జరిగినట్టు వందలాది మందికి సంబంధించినటువంటి అంటే రాజకీయ నేతలు కావచ్చు, బిజినెస్ మెన్లు కావచ్చు, జడ్జీలకు సంబంధించిన ఫోన్లతో పాటుగాను అప్పుడు ప్రతిపక్షాలలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బంధువుల ఫోన్లు మొత్తం ఇలా పలువురికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ నేతృత్వంలోనే మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కాబట్టి దీనిలో విట్నెస్ గాను అదేవిధంగా సిటీ దగ్గర ఉన్నటువంటి మొత్తం ఎవిడెన్స్లను పైన కూడా ఇటు హరీష్ రావును సుదీర్ఘంగా 6 గంటల పాటు విచారణ కొనసాగుతుంది. ఈ విచారణ అనేది కూడా మరో 1-2 గంటలలో ముగియనున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు మొత్తం పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్ లోని సిటీ కార్యాలయానికి మొత్తం చేరుకున్నారు. దీంతో మరికొద్ది సేపట్లో హరీష్ రావు సిట్టు విచారణ తర్వాత ఆయన ఏం మాట్లాడబోతారు అనేది కూడా మరికొద్ది నిమిషాలలో తేలనుంది. జ్యోతి.